కాంగ్రెస్కి కూడా నేను పరిచయం చేద్దామని అనుకుంటున్నా. ఏంటంటే కాంగ్రెస్ కహాని, నిజాయితీ కుర్బానీ, జనానికి మిగిలేది ఏందిరా నాయన అంటే పరేషాని. నిన్న మొత్తం ఈ పంచాయతీ ఏం నడిచిందని అంటే డ్రామా హై, ఎవిడెన్స్ డ్రై, కాంగ్రెస్ ఆరోపణల స్కామ్, ఆధారాలు లేక అయిపోయింది స్పామ్ అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఆరోపణ చేసింది కదా కంప్లీట్గా, మళ్ళీ ఇది ఫ్యాక్టరీ ఆఫ్ ఫిక్షనా లేకపోతే ఫ్రాడా అనేది ఇక కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలా. ఎందుకనంటే వాళ్ళ ఓన్ సొంత కళలతో కహానీలతో మాట్లాడే ఆధారాలు ఎవిడెన్స్లు కావు సార్. ఇది ఎన్నోసార్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పొలిటికల్ సర్కస్ తెలంగాణలో అవుతుంది ఫ్రెండ్స్. ఇది వాస్తవం. ఏమవుతుంది గిరీష్ చెప్పు అని అంటే, వెల్కమ్ టు ది మంత్లీ ఫేక్ స్కామ్ ఫెస్టివల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా. వీళ్ళు ఏమని అంటారు, 50,000 కోట్లు కాళేశ్వరం స్కామ్ అయింది అని చెప్పి ఏదో పీసీ ఘోష్ కమిషన్లో ఏదో మాట్లాడినట్టు నాకు గుర్తుంది. 1,00,000 కోట్లు లూట్ అయినాయి అని మాట్లాడతారు. ఫార్ములా ఈ స్కామ్ అంటారు, ఇవాళ పవర్ పర్చేస్ స్కామ్ అని చెప్పి మాట్లాడతారు. అయితే ఎవ్రీ అలిగేషన్ ఏదైతే వీళ్ళు చేస్తారు కదా, ప్రతి ఆరోపణలు ఏదైతే చేస్తారు కదా, మళ్ళీ డాక్యుమెంట్లు ఏమైనా చూపించిరా అని అంటే చూపించలే. కేసు ఏమైంది రా అని అంటే వీళ్ళ స్టేట్మెంట్లతోనే సంకనాకిపోయింది.